ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఈ ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగచేస్తూ ఉన్నది, మన జీవితాలలో సంతోషాన్ని కలుగచేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కు వినుట మనకు ఆశీర్వాదకరము. పరిశుద్ధ గ్రంథాలలో యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము ద్వారా దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. 15వ వచనం కూడా చదువుకుందాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు ఈ ఉదయకాలము మనకు ప్రత్యక్షపరచబడినది యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం ద్వారా. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నా నామమున మీరు నన్ను ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడుతూ ఉన్నది, అవును మీకు ఇవ్వబడుతూ ఉన్నది అని అంటూ 15వ వచనంలో ప్రభు అన్నాడు కదా, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. అవును, ఏ తల్లిదండ్రులు అయినా కూడా తమ పిల్లలు, అవును తల్లిదండ్రులను, మరి తల్లిదండ్రుల యొక్క మాట వినిన అనుభవములో, అవును ప్రియ దేవుని బిడలారా, మరి వారు తల్లిదండ్రులకు సంతోష కారణముగా ఉంటూ ఉంటారు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మన పరలోకపు తండ్రి. ఒక తల్లి తండ్రి ప్రేమ కన్నా కూడా గొప్ప ప్రేమ, మరి శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఒకవేళ నీ తల్లి అయినా నిన్ను మరుస్తుందేమో కానీ నేను నిన్ను ఎన్నడూ మరువను అని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అంతేకాదు, ఒకరి తల్లి వాణిని ఆదరిస్తున్నట్లు నేను ఆదరిస్తానంటున్న దేవుడు. కనుక ఇలాంటి గొప్ప దేవాతి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం సమస్తాన్ని కూడా పొందుకుంటాం, సమస్తాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటున్నాడు కదా, నా నామమున మీరు నన్నేది అడిగినా అది మీకు అనుగ్రహిస్తాను, అది నేను మీకు చేస్తాను, అది నేను మీకు ఇస్తాను అని ప్రభు మనకి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అవును, ఆయన మనకి ప్రామిస్ చేస్తా ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా మన జీవితాలను మార్చుకున్నప్పుడు, మన యొక్క అనుభవాలను మార్చుకున్నప్పుడు, మన పరిస్థితులను, అవును దేవుని ఎదుట మరి సరి అయిన విధానములో మనము సరి చేసుకున్నప్పుడు సమస్తమును కూడా మన ప్రభు ద్వారా పొందుకోవచ్చు. యేసయ్య నామములో స్వస్థత ఉన్నది, యేసయ్య నామములో విడుదల ఉన్నది, యేసయ్య నామములో మరి పాపికి, అవును మరి ప్రాయశ్చిత్తము ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామములో అనేక మంది రోగులను ఆయన స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఇలాంటి యేసయ్య నామములో ఆయన అంటున్నాడు, నా నామమున మీరు నన్ను ఏది అడిగిననో అది నేను మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు. కనుక మనము ఏ పరిస్థితులను బట్టి చింతించే వారంగా, మన భారభరితమైన పరిస్థితులను బట్టి ఒకవేళ మనము సతమతమైపోతూ ఉన్నామేమో, కలవరపడుతూ ఉన్నామేమో, తొందరపడుతూ ఉన్నామేమో, విచారానికి గురవుతూ ఉన్నామేమో, ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నా నామమున మీరు నన్ను ఏది అడిగినా అది నేను మీకు అనుగ్రహిస్తాను. కానీ మనము దేవుని ఆజ్ఞకు లోబడాలి. ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞకు లోబడతారు. ఆయన ఆజ్ఞ మనము యథార్థంగా జీవించాలి అన్నదే, పవిత్రంగా జీవించాలి అన్నదే, విధేయత కలిగి జీవించాలి అన్నదే, ఈ లోకానికి వేరుగా, అవును ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను కలిగి దేవునికి ప్రతినిధులుగా, మన ప్రభు యొక్క ప్రతిరూపాలుగా ఈ లోకంలో మనము వెలగాలి అన్నదే ఆయన యొక్క ఆజ్ఞ. అటువంటి ఆజ్ఞను మనము అనుసరించి ఆయనను ప్రేమించినప్పుడు సమస్తమును కూడా మనము ఆయన ద్వారా పొందుకుంటాం. ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లలు మాట వినినప్పుడు, తల్లిదండ్రుల యొక్క మరి చెప్పు చేతలలో వారిని అనుసరిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. ఆ అధికమైన సంతోషాన్ని బట్టి వారు అధికంగా వారికి ఇచ్చేవారుగా ఉంటారు, ఏది అడిగినా ఇచ్చేవారుగా ఉంటారు. అవును ప్రియ దేవుని బిడలారా, అలానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన ప్రాణమును మనకి ఇచ్చివేసిన దేవుడుగా ఉన్నాడు. తన సమస్తాన్ని ఆయన అంటున్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరివైనా సరే,
దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయనను ప్రేమించినప్పుడు, అవును, మనము సమస్తమును కూడా మన ప్రభు ద్వారా పొందుకుంటాం. అది ఏ సమస్య అయినప్పటికీ కూడా, ఏ కొరత అయినప్పటికీ కూడా, ఏ లోటు అయినప్పటికీ కూడా, నీ ప్రభువుకి సమస్తము కూడా సాధ్యము. ఆయన నీ పరిస్థితులను మార్చే దేవుడు. యేసయ్య నామములో నీకు మార్పు ఉంది. యేసయ్య నామములో నీకు విడుదల ఉన్నది. యేసయ్య నామములో నీకు స్వస్థత ఉన్నది. నా నామమున మీరు నన్నేది అడిగినా మీకు అనుగ్రహిస్తా. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నప్పటికీ, ఎవరి ద్వారా సమస్య ఉన్నప్పటికీ, ఆ సమస్య నుంచి నిన్ను విడిపించే దేవుడు. కొంతమందికి చెప్పుకోలేని సమస్యలు, ఒంటరి పోరాటం, వారి అంతరంగములో ఎవరికి చెప్పుకోలేక లోపల కృంగిపోయిన అనుభవం. కానీ నీ ప్రభు నీ అంతరంగాన్ని కూడా ఎరిగిన దేవుడు. నీ అంతరంగంలో ఉన్న నీ వేదన, నీ కన్నీరు చూస్తున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ పరిస్థితులను మార్చే దేవుడు కనుక ఆయన సమస్తాన్ని కూడా మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా, మన ప్రభువుని మనము ప్రేమించేవారముగా, నిజముగా ప్రేమించేవారంగా ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొంటాము, ఆయన కట్టడలను అనుసరిస్తాము, ఆయనకు లోబడే వారంగా ఉంటాం. ఆయనకు లోబడిన పిల్లల విషయంలో అవిధేయత ఉండదు. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయనకు లోబడే పిల్లల విషయంలో ఈ లోక మాలిన్యము అంటకుండా వారిని వారు ప్రత్యేకపరుచుకుంటారు. నోటి మాటలో మరి పరిశుద్ధత ఉంటుంది, వారి చూపులో పరిశుద్ధత ఉంటుంది, వారి ప్రవర్తనలో పరిశుద్ధత ఉంటుంది. ఈ లోకానికి మరి ప్రభువుని చూపించే వారుగా వారి జీవితాలు అగుపడతాయి. అటువంటి అనుభవంలోనికి మనలను మనము మరి నడిపించుకుందాం ప్రియ దేవుని బిడలారా. మన యొక్క పరిస్థితులను, మన ఆలోచనలను, మన నడవడికను మార్చుకున్నప్పుడు ఆయన నామములో సమస్తాన్ని కూడా మనం పొందుకోవచ్చు, సమృద్ధిగా పొందుకోవచ్చు, మరి స్వస్థతను పొందుకోవచ్చు. మన పరిస్థితులన్నీ మార్చివేసే దేవుడు మనతో ఉండగా మనకు భయం అవసరం లేదు, చింత అవసరం లేదు. దేవుని యొక్క ఆజ్ఞకు లోబడితే చాలు, మన ప్రభువుకి మహిమ. కనుక ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేయి. ప్రభువా, నీ ఆజ్ఞను అనుసరిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు నీ ఆజ్ఞను అనుసరించటమే. అటువంటి మార్గంలో నన్ను నిలుపు అని దేవుని సహాయానికి అప్పగించుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, ఈ ఉదయకాలం నీ మాటలు విన్నా నీ బిడ్డలను ఆశీర్వదించండి. నా నామమున మీరు నన్ను ఏది అడిగినా అనుగ్రహిస్తానంటున్నావు. అవును తండ్రి, నీ నామములో సమస్తము కూడా మాకు లభిస్తూ ఉన్నది. అవును, ప్రతి కొరత నీ నామములో తీర్చబడుతూ ఉన్నది. ప్రతి సమస్యకు నీ నామములో పరిష్కారం ఉన్నది. ప్రతి కన్నీటికి కూడా అవునయ్యా విడుదల ఉన్నది. యేసు నామములో స్వస్థత ఉన్నది. తండ్రి, నిన్ను ప్రేమించినప్పుడు, నీ ఆజ్ఞకు లోబడినప్పుడు మేము సమస్తమును కూడా పొందుకుంటాము. నాయనా, ఈ యొక్క అనుభవములో ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ చింతలో ఉన్నా, ఏ విచారంలో ఉన్నా, ఏ కలవరంలో ఉన్నా, తక్షణమే వారి పరిస్థితులను బట్టి చింతించక నీకు లోబడేవారుగా, నీ ఆజ్ఞలను అనుసరించేవారుగా, నిన్ను ప్రేమించేవారుగా, నిన్ను హత్తుకొని జీవించేవారుగా వారి జీవితాలను మీరు మార్చండి, ఆశీర్వదించండి, దీవించండి. నీ బిడ్డల యొక్క పరిస్థితులన్నిటిని కూడా నీవు మార్చే దేవుడవు, విడిపించే దేవుడవు, నిలబెట్టే దేవుడవు ప్రభువా. తండ్రి, ఈ మాటల చేత నీ బిడ్డలను ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి ఈ దినమంతటి కావాల్సిన నీ దీవెనతో, నీ సమాధానముతో, నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.